అయితే మొట్టమొదటిసారి ఏదైతే మార్చి 20 నాడో 28 నాడో మావోయిస్టుల నుండి లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చిన వెంటనే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ స్పందిస్తూ మేము రెడీగా ఉన్నాము అనేది ఒక హోమ్ మినిస్టర్ నుండి వచ్చినటువంటి కాల్. ఆ కాల్ విషయంలో జంపన్న గారిని కూడా ఆ హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ ఫోన్లో మాట్లాడటం కూడా జరిగింది. అంటే శాంతి చర్చల్లో పాల్గొనబోతున్నాము అనేది ఒక సిగ్నల్ కూడా వచ్చింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఆగిపోయింది అనే దగ్గర ఒక అనుమానం అనేది స్టార్ట్ అయింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ మధ్యన కోఆర్డినేషన్, ఎందుకంటే ఆ టైంలోనే అమిత్ షా ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు మావోయిస్టులు కూడా నా సోదరులు అనే పదం కూడా వాడటం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా యూటర్న్ తీసుకోవడంలో ఉన్నటువంటి అంటే ఒక స్తంభించిపోయే పరిస్థితులు అనేది క్రియేట్ అయింది. దీనికి కారణం ఏంటి అనేది ఈరోజు వరకు కూడా మేము ఆలోచన చేస్తే ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన కేంద్ర ప్రభుత్వం మధ్యన ఒక కోఆర్డినేషన్ అనేది దెబ్బతినడం ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళని గైడ్ చేస్తున్నటువంటి ఏదైతే విభాగాలు ఉన్నాయో పోలీసు, ఆర్మీ కానీ ఎక్స్టర్నల్ అంటే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి డైరెక్షన్స్ కానీ సజెషన్స్ కానీ ఇచ్చేటువంటి మేధావులు కానీ ఈ మావోయిజం అనేది యాక్చువల్లీ ఎట్లా పుట్టుకొచ్చింది, ఏంది, ఏం కథ, దానికి పరిష్కారం అనేది చంపడం ఒకటే పరిష్కారము, ఈ సిద్ధాంతం మళ్ళీ రాదు అని ఒక తప్పుడు సూచనలు ప్రభుత్వాలకు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే